హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము కృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు పెద మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంటే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు
థ్యాంక్ యూ ఆల్. అమ్మ చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. చప్పట్లు చప్పగా ఉన్నాయి, చప్పట్లు గట్టిగా కొట్టండి. ఒక ట్విస్ట్ అన్నమాట. పెళ్ళి కొడుకు పాట పాడతాం. అందులోనూ ఎవరు ఏ పాట పాడినా ఇప్పుడు ఈ పాట పాడుతున్నారు. ఇందులో ఒక మాట ఉంది, ఏమైనా చేయగలవో కథ మొత్తం వీళ్ళ కథ కూడా మార్చింది దేవుడు. అందుకే ఆ పాట పాడినట్టున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు దేవుని వాక్యం విందాం. మన మధ్యలో కొద్దిసేపు మరి వాక్యం ముఖ్యం కనుక ఉంగుటూరులో సేవ చేస్తున్న సునీల్ కుమార్ గారు ఒక పావుగంట లోపే వాక్యం అందిస్తారు. తదుపరి వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. హలో మైక్ చెక్. హలో మైక్ చెక్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో గెల్లవారి వివాహ మహోత్సవానికి విచ్చేసిన బంధుమిత్రులకు, రక్త సంబంధికులకు, ప్రతి ఒక్కరికి, వేదికను అలంకరించిన దేవుని సేవకులకు, అదేవిధముగా పెద్దలకు, ముఖ్యంగా మరికొద్దిసేపట్లో ఒకటి కాబోచున్నటువంటి తమ్ముడు వివేక్కు, అదేవిధంగా మేనగోళ్ళు వైష్ణవికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, వివాహం అన్ని విషయములలో ఘనమైనది. ఈ లోకంలో చాలా ఘనమైన కార్యాలు ఉండవచ్చు, కానీ వాటికంటే ముఖ్యమైనది ఏమిటంటే వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో దేవుని సేవకులు చదివించారు. మొదటిగా ఆదికాండము 2వ అధ్యాయంలో అక్కడ ఒక వివాహాన్ని మనం చూస్తున్నాం. అదేవిధముగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా అక్కడ మనం ఒక వివాహాన్ని చూడవచ్చు. ఈ రెండు చోట్ల కూడా వివాహ కార్యక్రమాలు లేదా వివాహ సంబంధాన్ని లేదా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 2వ అధ్యాయంలో ఆదాము అవ్వలు వివాహం చేసేటప్పుడు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. యోహాను సువార్తలో కూడా 2వ అధ్యాయంలో అక్కడ కూడా ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ కూడా దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మొదటిగా ఆదికాండంలో ఆ వివాహములు అంటాడు. అక్కడ 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదననుకును. ఈ లోకంలో ఉన్నటువంటి నరుడు ఒంటరిగా ఉండుట అది దేవుని చిత్తము కాదు, అది మంచిది కాదు. ఒంటరిగా ఉంటే ఇష్టానుసారంగా తిరగడానికి వెళ్తాడు, ఒంటరిగా ఉంటే చేయకూడని పనులు చేస్తాడు. అందుకని ఎవరు అవసరమంటే సాటి అయిన సహాయము అవసరము అని ఇక్కడ మొదటిగా తెలియజేశాడు. ఇక్కడ ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఆదాము గాఢ నిద్ర కలిగజేసి దేవుడు ఆదాముకి సాటి అయిన సహాయముగా ఎవరిచ్చారంటే అవ్వనిచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో కూడా అక్కడ గలిలయలో ఒక వివాహం జరిగింది. అక్కడ కూడా ఎవరున్నారు? ఇక్కడ కానాను వివాహం జరిగినప్పుడు అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ వివాహం చేసింది ఎవరు? దేవుడే వివాహం చేశాడు. ఇక్కడ వివాహంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన వివాహాల్లో కూడా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఉంటేనే
దేవుడు ఆ యొక్క వివాహాన్ని ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. ఘనమైనది వివాహం అన్ని విషయంలోనే మనం చూస్తున్నాం. ఇక్కడ గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగినప్పుడు అక్కడ ఎవరు ఆహ్వానించబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు ఆహ్వానించబడ్డారు. ఆ వివాహంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. వివాహంలో ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. వివాహంలోనే కాదు, జీవితాల్లో కూడా ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మనతో ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ వివాహంలోనే కాదు దేవుడు ఉండేది, మన జీవితంలోనూ, మన ప్రవర్తనలోనూ, మన నడవడికలోనూ, మన మాటలలోనూ, మన చూపుల్లో కూడా ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. ఇక్కడ జరిగిన వివాహంలో కానాలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆ వివాహంలో ఒక సమస్య వచ్చింది. ఏమొచ్చింది? సమస్య వచ్చింది. ఏంటా సమస్య? ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము ద్రాక్షారసము ఆ దినాల్లో ఆచరించేవారు. వివాహంలో ద్రాక్షారసం అయిపోవడం వలన చాలామంది వచ్చి తల్లిదండ్రులను, బంధువులందరినీ కూడా ద్రాక్షారసం లేదు, అయిపోయింది అని వారు తెలియజేస్తున్న సమయంలో యేసు తల్లి దగ్గరికి వచ్చి తెలియజేసినప్పుడు మరి ఏమన్నాడంటే, ఆయన చెప్పినది మీరు చేయుడనెను. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా కానీ మనం ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ వివాహంలో ఎంతోమంది ఉన్నారు. ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. కానీ సమస్య వచ్చినప్పుడు వారు ఎవరికి కూడా చెప్పలేదు. ఆ సమస్యను తీసుకొచ్చి ఎవరికి చెప్పారంటే దేవునికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా వివాహం అనే జీవితంలో ఏ సమస్య వచ్చినా కానీ ఎవరికి చెప్పాలంటే దేవునికి చెప్పాలి. వారు దేవునికి చెప్పడం వలన అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆ బాణాలను నీళ్ళతో నింపుడి. ఆ బాణాలను వేటితో నింపమన్నాడు? నీళ్ళతో నింపమన్నాడు. 1 లీటరు మంచినీళ్ళు ఎంత అంటే 20 రూపాయలు. అదే లీటర్ ద్రాక్షారసం ఎంత అంటే 100 రూపాయలు. అది నీళ్ళతో ఉన్నప్పుడు దాని విలువ తక్కువ ఉంటుంది. కానీ ద్రాక్షారసం ఉన్నప్పుడు దాని విలువ ఎలా ఉంటుందంటే చాలా విలువైనదిగా ఉంటుంది, మధురముగా ఉంటుంది. అదే విధముగా ఈ యొక్క వివాహ జీవితంలో నీళ్ళ వలె ఉన్నా కానీ దేవుడు ఏం చేస్తాడంటే ద్రాక్షారసముగా మధురముగా చేయగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సమస్య వచ్చినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు వద్దకు వెళ్ళారు. వారు వెళ్ళినప్పుడు వారితో ఏమి చెప్పాడంటే, ఆ బాణాలను నీళ్లతో నింపడని చెప్పాను. ఈ లోకంలో సమస్యలు లేని వారు ఎవరు ఉండరు. సమస్యలు లేని అందరికీ సమస్యలు ఉంటాయి. కానీ సమస్య వచ్చినప్పుడు మనం ఎక్కడికి పరిగెత్తాలంటే దేవుని దగ్గరికి పరిగెత్తాలి. అదేవిధంగా చిన్నపిల్లలు చిన్న వయసు అయినప్పటికీ మీ యొక్క వివాహ జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ అవసరత వచ్చినా కానీ ఎక్కడికి పరిగెత్తాలి? దేవుని దగ్గరికి పరిగెత్తాలి. అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు వారు ఎవరి దగ్గరికి వెళ్ళి తెలియపరిచారంటే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వెళ్ళి తెలియపరిచారు. మనము కూడా మన జీవితంలో ఏ సమస్య వచ్చినా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి తెలియపరచాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి తెలియపరచాలి. ఆ వివాహంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అదేవిధంగా ఆ వివాహంలో ఏమొచ్చింది? సమస్య వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించింది ఎవరంటే దేవుడే పరిష్కరించారు. అదేవిధముగా మన వివాహాలలో, మన జీవితంలో మనతో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. దేవునికి చెప్పినట్లయితే దేవుడు ఆ సమస్యను ఏం చేస్తాడు? పరిష్కరించగలడు. అందుకనే తమ్ముడు ఒక పాట పాడాడు, చక్కని పాట. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం కూడా మార్చగలవని ఒక ఆయన అన్నాడు. కథ మొత్తం మార్చగలవు, స్థితి మొత్తం. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు సామర్థ్యము కలిగినటువంటి వాడు. ఈ లోకమును, అందులో ఉన్న సమస్తమును ఆయన నోటి మాట చేత సృజించినటువంటి వాడు. మనకు కనబడేటటువంటి ఆకాశం ఇదంతా కూడా ఆయన యొక్క వాక్కు ద్వారాగా కలిగినవి. అందుకనే ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. మనుషులు పైరూపము లక్ష్య పెట్టెదరు,
కానీ దేవుడు హృదయాంతరం ఎరిగినవాడు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలంటే దేవునికి చెప్పాలి. ఆ సమస్యలలో దేవుడు ఏం చేస్తాడంటే రుచికరముగా చేస్తాడు, అంటే అద్భుత కార్యము చేస్తాడు. ఆ నీళ్ళు దాని వాల్యూ తక్కువే, కానీ అది ద్రాక్షారసంగా మారినప్పుడు దాని వాల్యూ ఏమైంది? పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. మనము నీళ్ళ లాంటి వారం అయ్యి ఉండవచ్చు, మన జీవితంలో సమస్యలు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, కానీ మనం ఎవరికి తెలియచేయాలి? దేవునికి మాత్రమే తెలియచేయాలి. దేవునికి మాత్రం తెలియజేసినట్లయితే అక్కడ అంటున్నారు, ద్రాక్షారసమైన ఆ నీళ్ళు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన వివాహాలలో దేవుడు ఉంటే ఇలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయి, ఈ విధముగా ఇలాంటి ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, వివాహం జరుగుతున్నటువంటి ఈ సమయంలో భార్యాభర్తలు కాబోతున్నటువంటి వీరిద్దరి మధ్యలో ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయన మాత్రమే సమస్యలను ఏం చేస్తాడు? పరిష్కరించగలడు. వీరి యొక్క జీవితాల్లో సమస్యల నుంచి లేవనెత్తువాడు ఆయనే. కానీ మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, తల్లిదండ్రుల దగ్గరికి పరిగెడతాం, లేదా పెద్దల దగ్గరికి, రకరకాల ప్రజల దగ్గరికి వెళ్తాం. కానీ వారికంటే ముందు సమస్య వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి పరిగెత్తాలంటే దేవుని దగ్గరికి పరిగెత్తినట్లయితే అలాంటి సమస్యలను దేవుడు మధురముగా చేయగలడు. అలాంటి గొప్ప కార్యాలు చేసేవాడు ఆయనే గనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని మన జీవితంలో మన మధ్యలో ఉంచుకొని, మన జీవితంలో ఆయనను మాదిరిగా తీసుకుని ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా నడుచుకుందాం. ఆ విధంగా నడుచుకున్నట్లయితే దేవుడు వారినే కాదు, వారి యొక్క సంసారాన్నే కాదు, మనందరి సంసారాలను, మనందరి జీవితాలను ఏం చేస్తాడంటే మారాను మధురముగా మార్చగల దేవుడు. అది చేదుగా ఉండవచ్చు, కానీ దాన్ని మధురముగా చేయగల దేవుడు ఎవరంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యొద్దకు రండి, ఆయన యొక్క అద్భుత కార్యాలు రుచి తెలుసుకున్నట్లయితే ఎవరు కూడా వెనక్కి తిరిగి వారు లోకంలో కలిసిపోరు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే ఇలాంటి నీటిని ద్రాక్షారసంగా మార్చగల దేవుడు ఆయనే. అలాంటి కృప, అలాంటి జీవితంలో ఈ యొక్క యవన దంపతులు వారి యొక్క జీవితంలో కలిగి ఉండాలని మొదటిగా మనం నేర్చుకున్నాం. వారిద్దరి వివాహంలో ఎవరు ఉండాలి? వారిద్దరి వివాహ జీవితంలో దేవుడు ఉండాలి. సమస్య వచ్చినప్పుడు ఎవరి వద్దకు రావాలి? దేవుని వద్దకు రావాలి. ఆ సమస్యను పరిష్కరించగల దేవుడు ఎవరంటే ఆయనే గనుక అలాంటి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన ఇష్టానుసారంగా నడవాలని, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని, ఈ యొక్క లోకములు వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక ఆ ఘనమైన బంధాన్ని వారు ముందు కొనసాగించాలని ఈ విధముగా నేను ఈ మాటలు ముగిస్తూ వారికి తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్లుప్తంగా యుక్తంగా దేవుని వాక్యం అందించిన సునీల్ కుమార్ గారికి కూడా మన అందరి తరపున వందనాలు. ఇప్పుడు తమ్ముడోళ్ళు ఒక కీర్తన పాడతారు, 2 చరణాల పాట పాడతారు. తదుపరి వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆయా స్థలాల్లో ఉన్న వారందరూ పెండాల్లోనికి రావాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. రండి బ్రదర్. తర్వాత పాడతా, ఇందాక అడిగిందా? లేటు పడుతుందా? కీబోర్డ్ వాయించారా? ఎరమ్మ శుభలక్ష్మి గారు కీర్తన పాడతారు, 2 చరణాలు పాట. రండి. మీ అమ్మ
రండి మీరిద్దరు రండి రండి. ఇంకో మౌత్ ఇవ్వండి, ఇద్దరు సిస్టర్స్ పాడతారు. రండి అమ్మ రండి. రండమ్మా. ఆవిడ రాదా? పెండ్లి కుమార్తె మేనత్తలో ఇద్దరు పాడుతున్నారు. ముగ్గురు పాడతారా? ముగ్గురునా? మురళి కూడా అంటే వీళ్ళిద్దరి చేతకు మురళి కూడా పాట పాడతారు. రండి. ఎప్పుడు నేర్చుకున్నారు మీరు ముగ్గురు? రండి. మురళి అబ్బా మౌత్ ఇంకో మైక్ ఇవ్వండి. ఇదిగో ఇదొకటి. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా, మనుగడలో సహచారినిగా, దేహములో సగభాగముగా, మనుగడలో సహచారినిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది.
పెండ్లి కుమార్తె మేనత్త, పెండ్లి కుమార్తె మేనమామ. అంటే సరే, వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఓకే, ఇక్కడ ఆర్కెస్ట్రా వారు ఉన్నారు, వారు కూడా సేవకులే. వివాహ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తారు. దయ్యగారు వచ్చి రండి. మీరు చేస్తారా? సరే, ప్రార్థన చేసి వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. చేతులు పట్టించేవారు ఒకసారి అయినపర్తి రాజు, గెళ్ళ నవనీత వారు ఎక్కడున్న ఇక్కడికి రండి. మీ తరపున చేతులు పట్టించడానికి ఏర్పాటు చేసిన వారిని అందుబాటులో ఉంచండి. తర్వాత ఇరుపక్షాల మంగళసూత్రాలు కూడా సిద్ధపరచండి, దారాలు కట్టి ఉంచండి. ఒక పెళ్ళిలో మంగళసూత్రం ఏమంటే ఉత్తి సూత్రం నా చేతిలో పెట్టారు. అప్పుడు దారం కట్టుకు రావడానికి చాలా లేట్ అయింది. ఇప్పుడే అవి సిద్ధపరచండి. చిన్న ప్రార్థన చేసి వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలు. వివేకునైనా అలాగే వైష్ణవులు ఇంతవరకు విడివిడిగా ఉన్నారు. ఈ దినాన్ని ఇంతమంది ప్రభా సంఘం ఎదుట నైనా వారు భార్యాభర్తలుగా చేయబడుతున్నారు. అందును బట్టి వందనాలు. ఈ వివాహకర్తగా మీరే ఉండి ఘనముగా వివాహాన్ని జరిగించమని, వారిద్దరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం విన్నాం కనుక ఇంకా వాక్యం ఏమి ఉండదు. నేను వివాహ ప్రకటన చేస్తున్నాను. ఈ ప్రకటన విన్న తర్వాత మీ ఆమోదం తెలియచేయాలి. గతంలో 2 వారాలు మా మందిరంలో ప్రకటించాం. ఇది ఆఖరు ప్రకటన. దిస్ ఈజ్ ఫైనల్ అనౌన్స్మెంట్. జాగ్రత్తగా వినండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ గెల్ల అండ్ అయినపర్తి, స్టేషన్ నెంబర్ సుబ్బారాయపురంలో పెండ్లి కుమారుడి ఇంటి దగ్గర ట్రైన్ ఆగి ఉంది. మరికొద్దిసేపట్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. బీ ఎలక్ట్, మీరు అందరూ ఎలక్ట్గా ఉండండి. కొంచెం ఎక్కువ తగ్గించండి. వివాహ ప్రకటన. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సుబ్బరాయపురం గ్రామ కాపురస్తులు లేటు గెల్ల మంగరాజు, శ్రీమతి నవనీత గార్ల కుమారుడు వివేక్కును, అలాగే ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురం గ్రామ కాపురస్తులు అయినపర్తి రాజు, సునీత గార్ల కుమార్తె వైష్ణవికును 2025 సంవత్సరం అక్టోబర్ నెల 17వ తేదీ ఉదయం 10 గంటలకు పాస్టర్ దిర్స్పాం పాల్ గారిచే వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దల వల్ల నిర్ణయించబడినది. కావున వీరిద్దరూ యథావిధిగా జతపరచబడకూడదను, న్యాయమైన చట్టబద్ధమైన ఆటంకం ఏదైనా ఉంటే మీరిప్పుడే తెలియచేయండి. లేకపోతే మీరు జీవితాంతం మౌనంగా ఉండాలి. 1 నిమిషం మీకు సమయం ఇస్తున్నాం. మౌనమే అంగీకారం. వివేకు వైష్ణవుల వివాహం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నవారు దయచేసి మీ కుడి హస్తాలు స్పష్టంగా చూపించండి. కుడి హస్తాలు చేతులు ఉన్నవారు అందరికీ అవకాశం ఉంది. వీడియోలో కూడా మీ చేతులు బంధిస్తున్నారు. అమ్మ, అందరం కుడి హస్తాలు చూపించండి.
అందరూ ఆమోదం తెలియజేశారు. అక్కడితో అయిపోలేదు, కానీ వివేకు అలాగే వైష్ణవులు చాలాసేపటి నుంచి కూర్చున్నారు. చాలా హుందాగా ఉన్నారు, రాజా దర్బార్ కుర్చీలో కూర్చున్నారు, ప్రత్యేకంగా ఉన్నారు. వీరి అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. ప్లీజ్ స్టాండ్ అప్. ఒకసారి లేచి నిలబండి. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. రండి. ఇది మీ లక్ష్మణ్ రేఖ. ఇక్కడ గీత దాటొద్దే. ఇటు తిరిగి ఇటు తిరిగి. ముందుగా పెళ్లి కుమారుడు మాట్లాడుతున్నాడు. ఓవర్ టు పెళ్లి కొడుకు. ఓకే, వినండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ వివేక్ సార్. అబ్బా నువ్వు షార్ప్గానే ఉన్నావు. వెరీ గుడ్. ఈ మాటలు చెప్పేటప్పుడు నా వైపు చూడే. తర్వాత వైష్ణవ్ చెప్పే మాటలు ఉంటాయి, చాలా ఘాటుగా ఉంటాయి. ఇప్పుడు నా వైపు చూడు. దేవుని నిర్ణయం చొప్పున, పరిశుద్ధ వివాహం చొప్పున ఈ స్త్రీని అంటే వైష్ణవిని నీ భార్యగా అంగీకరించదవా? అంగీకరించదునండి. కంగారు పడకు, పర్వాలేదు. బాడీ షేక్ అవుతుంది ఏంటో, పర్లేదు, ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను కదా. ఓకే. వైష్ణవిని ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యం అందును సుఖ దుఃఖముల అందును, నా వైపు చూడు, మీ ఇద్దరు బ్రతుకాలం అంతయు ఇతరులను ఎవ్వరినీ ఆశింపక. ఏ మాట అర్థమైందా? ఆశింపదు, ఇతరులు ఎవరిని ఆశింపకుండా. ఎప్పటి వరకు? జీవితకాలం. వైష్ణవితోనే కాపురం చేయదువా? వైష్ణవితోనే కాపురం చేయదునండి. ఎందుకు చేయ? వెరీ గుడ్. సరే, బాగా చెప్పవయ్యా. ఇప్పుడు నువ్వు చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్? వైష్ణవి. మీ ఇంటి పేరు చెప్పుకోవడం లాస్ట్ ఛాన్స్ ఇది. 5 నిమిషాల్లో ఇంటి పేరు మారిపోతుంది. ఓకే, ఒకసారి ఇంటి పేరుతో సహా చెప్పు. అయినపర్తి వైష్ణవి. ఓకే, ఈ మాటలు చెప్పేటప్పుడు నా వైపు చూడు. తర్వాత వివేక్ వైపు చెప్పే మాటలు ఉంటాయి, చాలా ఘాటుగా ఉంటాయి. ఇప్పుడు నా వైపు చూడు. దేవుని నిర్ణయం చొప్పున, పరిశుద్ధ వివాహం చొప్పున ఈ పురుషుని అంటే వివేకును నీ భర్తగా అంగీకరించదవా? అంగీకరించదు. ఓకే. వివేకును ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యం అందును సుఖ దుఃఖములే అందును, నా వైపు చూడు, మీ ఇద్దరు బ్రతుకాలం అంతయు ఇతరులను ఎవరిని ఆశింపక నీ జీవితాంతం వివేక్తోనే కాపురం చేయదువా? వివేక్తోనే కాపురం చేస్తా జీవితాంతం. వెరీ గుడ్. చాలా ఇష్టంగా స్పష్టంగా వీరి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇప్పుడు రండి, తల్లిదండ్రులు తరపున చేతులు పట్టించేవారు త్వరగా రావాలి. వివేక్ తరపు ఎవరు వస్తారు? అలాగే వైష్ణవి. వైష్ణవి తరపు కూడా తల్లి కోయిట్లో ఉంది కనుక మీ ఇష్టం, ఎవరిని ఏర్పాటు చేశారు? రాజుగారు. త్వరగా రావాలి. అయినపర్తి రాజుగారు. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు గెల్ల వీర్రాజు అన్న. గెల్ల వీర్రాజు అన్న నా పేరు. పెళ్లి కుమార్ తరపున ఎవరు వస్తున్నారు? ఏమండి, ఎవరిని ఏర్పాటు చేశారు? పెళ్లి కుమార్తె పెదనాన్నగారు మోహన్ దంపతులు త్వరగా రావాలి. మోహన్ రావు ఉన్నాడా?
వీర్రాజు అండి. గెల్ల వీర్రాజు అండి. చాలా ఘాటుగా ఉంది అక్కడ అంత వ్యవహారం. అమ్మ మీరు అటు ఉండండి. అటు పెళ్ళి కొడుకులాగా అందరూ ఒకసారిగా ఉన్నారు, మంచి యాక్టివ్గా. అమ్మ మీ పేరు? గంగారత్నమండి గిల్ల. వీర్రాజు గారు ఇక్కడ పెళ్ళి కొడుకు ఉన్నాడండి, వివేక్. మీకు మీ పేరు? లక్ష్మి. మోహన్ రావు గారు పెళ్లి కుమార్తె ఉందండి, వైష్ణవి. మీకేమవుద్ది? అమ్మాయి అవుతాయండి. మా అమ్మాయి అవుతాయండి. అమ్మా పెళ్లి కూతురు వైష్ణవి మీకేమవుద్ది? మా అమ్మాయి. సరే వీర్రాజు గారు మీ కుమారుడు వివేక్ని మోహన్ రావు గారు కుమార్తె వైష్ణవిని మీ కోడలుగా చేసుకోవడానికి, అంటే మీ కుమారుడు వివేక్కి భారీగా ఇవ్వడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. మనస్ఫూర్తిగా? మనస్ఫూర్తిగా అన్నారు. తేడా ఏం లేదు కదా? తేడా గట్రా ఏం లేదన్నారు. అమ్మా మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమేనండి, మనస్ఫూర్తిగా నాకు ఇష్టమేనండి. వెరీ గుడ్. మోహన్ రావు గారు వీర్రాజు గారు కుమారుడు వివేక్ని మీ అల్లుడిగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. ఇష్టమేనండి. మనస్ఫూర్తిగా? మనస్ఫూర్తిగా ఇష్టమేనండి. తేడా ఏం లేదు? తేడా ఏమి లేదండి. మీకు ఇష్టమేనా? ఏం ఎరగనట్టు సంసారం జరిపించేది మీరే. మీకు ఇష్టమేనా? ఓకే సరే. వియ్యంకుళ్ళు ఇద్దరు ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. వియ్యంకుళ్ళు గట్టిగా దగ్గరగా పోజ్ ఇవ్వండి. అలాగే వేపరాళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. అమ్మ మీరు వదలొద్దు. అమ్మ వేపరాళ్ళు ఈ మధ్యన ఏపరాళ్ళు నాపరాళ్ళు అయిపోతున్నారు, మీరు అలాగ ఉండొద్దమ్మా. ఓకే మీ అబ్బాయి కుడి చేపట్టుకోండి, ఇక్కడ నడుకట్టు. అమ్మ ఈయన చేపట్టుకో. మీ అమ్మాయి కుడి చేపట్టుకోండి, కచ్చేపు తీసుకో. మార్చి ప్రైజ్లో హల్లెలూయా. ఇక్కడ పడు. మైక్ అటు చూడండి. చేతిలో చేయగలపండి, కలపండి చేతులు కలపండి. ఓకే ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివేకు వైష్ణవిలు ఇంతవరకు విడివిడిగా ఉన్నారు, వేరు గ్రామాల్లో నివాసం చేశారు ప్రభువా. వేరు అభిరుచులు అభిప్రాయాలు కలిగి ఉన్నారు, ఆలోచనలు కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరి తల్లిదండ్రుల చేతులు కలిపారు. ఈ కలిపిన చేతులు కలకాలం కలిసి ఉండడానికి మీ కృప ఈ బిడ్డలపై విశాలపరచండి. ఈ బిడ్డలిద్దరిని మీరు దీవించండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీరు చేతులు వదలడం, స్టేజ్ దిగడం ఒకసారి జరగాలి. అనురాగ దాంపత్య జీవన సంతోష సౌభాగ్య సంధ్యారాగం. అమ్మ వినండి, పెళ్లినాటి ప్రమాణాలు జరుగుతున్నాయి. ప్రమాణం చేసే ముందు వైష్ణవిని మేలు ముసుగులో ఉంచాడు వివేక్. ఈ ఊరోళ్ళు అనుకుంటున్నారు ముసుగు తీస్తే బాగుండు, పెళ్లి కూతురు ఎలాగుందో చూద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ ముసుగు తీసే హక్కు ఈ భూమండలంలో ఎవరికి లేదు, ఒక వివేక్కి తప్ప. తమ్ముడోళ్ళు మ్యూజిక్ వేస్తారు, సున్నితంగా సుతారంగా ముసుగు తీసి నా సెలక్షన్ ఎలాగుందో చూడండి అని మనకు పరిచయం చేస్తారు. ఓకే నెమ్మదిగా ఒకసారి
చప్పట్లు కొట్టండి అమ్మా, చప్పట్లు అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓకే, అటు తిప్పు, పట్టుకో, ఓకే ఓకే సరే. పెళ్ళినాటి ప్రమాణాలు, జీవితంలో ఒకే వ్యక్తితో చేసే ప్రమాణం ఇది. ఈ ప్రమాణం వైష్ణవి వైపు చూసి చెప్పాలి. చూసుకో, పర్వాలేదు, చూస్తూ చెప్పడం మరిచేవు. చేతిలో చెయ్యి చెప్పి బాగుంటారు కదా, చేతిలో చెయ్యి గట్టిగా, నీ చెయ్యి పైకి ఉండాలి. ఏమండి మీరు కొంచెం అటు ఉండండి. సరే, వైష్ణవి వైపు చూసి చెప్పే చేసు. పట్టుకో. ఓకే, చూడు. దేవుని పరిశుద్ధ సన్నిధానమందును మన ప్రభువగు యేసుక్రీస్తు వారి నామమందును ఇక్కడ కూడి ఉన్న వీరందరినీ సాక్షులుగా పెట్టుకొని వివేకను నేను శ్రీ వైష్ణవి అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖదుఖముల యందును నిన్ను ప్రేమించి నిన్ను నా భార్యగా చేసుకుందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. వివేక్, ఏం చేసావు? ప్రమాణం చేశాను. ఎవరితో? నా భార్యతో. అప్పుడే భార్య, నువ్వు చాలా ఫాస్ట్గా మొదటి నుంచి మంచి స్పీడ్గానే ఉన్నావయ్యా. వైష్ణవితో అండి, శ్రీ వైష్ణవితో. ఇప్పుడు లైన్లోకి వచ్చి కంగారు పడకో, పర్వాలేదు, నేను ఉన్నాను కదా. ఒకసారి చేయదులు ఛాన్స్ ఇస్తా. ఈసారి నువ్వు పట్టుకోమ్మా, నీ చేయి పైన ఉండాలి, పట్టుకో. ఈ ప్రమాణాలు వివేక్ వైపు చూసి చెప్పా, చూసుకో, పర్వాలేదు. చూస్తూ చెప్పడం మరిచావు. ఎట్ ద సేమ్ టైం ఈ మాటలు కూడా చెప్పు చూసుకుంటూ. దగ్గర పెట్టు. దేవుని పరిశుద్ధ సన్నిధానమందును మన ప్రభువగు యేసుక్రీస్తు వారి నామమందును ఇక్కడ కూడి ఉన్న వీరందరినీ సాక్షులుగా పెట్టుకుని వైష్ణవి అను నేను వివేకను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖదుఖములు యందును నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండి నిన్ను నా భర్తగా చేసుకుందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఏం చేసావమ్మా? ప్రమాణం. ఎవరితో? వివేక్తో. ఎంతకాలం? జీవితాంతం. కోపం వచ్చేంత వరకు కాదా? ఒక ఆమె అంటుంది, నాకు కోపం వస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. అమ్మ, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వెళ్ళడానికి కాదు, కష్టమైన నష్టమైన ఇక్కడే ఉండి కాపురం చేయాలి. ఇలాగే కొత్తగా పెళ్ళి అయితే ఆ తల్లి 500 రూపాయలు కానుక డబ్బులు ఇస్తుందంట. ఆమె ఎంత తెలియగలదు, నాకెందుకమ్మా డబ్బులు, మీ అల్లుడు గారు ఉన్నారు కదా అంటే, అల్లుడు గారు ఏమన్నా అంటే ఛార్జీ పెట్టుకొచ్చాయని. ఇప్పుడు ఛార్జీ అవసరం లేదు, ఆధార్ కార్డు చేతిలో ఉంటే చాలు, ఫ్రీ బస్సు కదా రాష్ట్రం అంతా. అలాగ వెళ్ళొద్దు. పెళ్ళి చేసిన తర్వాత తల్లిదండ్రులు ఇంకా వారు ఏం తిన్నారు ఫోన్లు చేసి రోజు ఏం కూర వండారు ఏం తిన్నారు మీకు అనవసరం. అది
వాళ్ళు ఏదో తింటారు, ఏదో పడతారు. వాళ్ళ బతుకాళ్ళని బతకనివ్వండి, క్షేమంగా వారి కొరకు ప్రార్థన చేయండి, వీరిద్దరిని ఆశీర్వదించండి, అభినందించండి. కానీ ఆ మూడో వ్యక్తి ప్రవేశించడానికి వీలు లేదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రమాణాలు పేలిపోని చాలా స్పష్టంగా చెప్పారు, కానీ చేతులు వదిలేశారు. సరే, ఇప్పుడు మంగళసూత్ర ధారణ ఉంది. మంగళసూత్రం నువ్వేం తెచ్చావయ్యా? వైష్ణవుని నీ భార్యగా చేసుకోవడానికి ఏమైనా తెచ్చావా? మంగళసూత్రం తెచ్చాను. ఏదేటి? ఎక్కడ అమ్మా మంగళసూత్రం ఏమండి? పెళ్లి కొడుకు తరపున, అలాగే పెళ్లి కుమార్తె తరపు కూడా మంగళసూత్రం సిద్ధపరచండి. ఏం మరి మైక్ చెక్. ముందు మీద కట్టించేసి ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య జీవనం, సంతోష సౌభాగ్య సంధ్యారాగం, అభిమానులందించు దీవెన గానం. ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య జీవనం, సంతోష సౌభాగ్య సంధ్యారాగం, అభిమానులందించు దీవెన గానం. ఇది కమనీయ కళ్యాణ రాగం. అయ్యా ఈ మాటలో చెప్పా. ఎన్ని ముళ్ళు వేస్తావు? 3 ముళ్ళండి. ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు ఎవరు చెప్పవసరం లేదు. ఓకే. వివాహ సంబంధమైన ప్రేమకును నమ్మకమునకును గుర్తుగా ఈ మంగళసూత్రమును నీ మెడకు కట్టుచు కట్టేసే తర్వాత చెప్తూ కానీ మర్చిపోతాం మళ్ళీ. పట్టుకోమ్మ, నువ్వు పట్టుకో, ఈ మంగళసూత్రం పట్టుకో. చాలు. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే దిగనిమ్ము, పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు దారాళముగను వీరలపై బాగుగా వేగమే దిగనిమ్ము, పావన యేసుని ద్వారగను. ఎన్ని ముళ్ళు వేసావు? 3 అండి. చాలా ఫాస్ట్గా ఉన్నావు నువ్వు ముళ్ళు వేయడంలో. తర్వాత పెళ్ళండి. ఒకసారి ఉండు, ఇది అవ్వలేదు. తండ్రి అక్కయ్యు సోత్రం పట్టుకో.
తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరట ఈ మంగళసూత్రమును ధరింపజేసి నీకు ధరింపజేసి నిన్ను నా భార్యగాను నా ఆస్తికి వారసురాలుగాను చేసుకొనుచున్నాను. వివేక్ వైష్ణవి ఏమవుద్ది? నా భార్య అండి. ఇప్పుడు లైన్లోకి వచ్చావు. చప్పట్లు కొట్టండి అమ్మా, చప్పట్లు. తర్వాత వైష్ణవి పుట్టింటి వారి సూత్రం కూడా ఉంది. మేనమామలు తెచ్చారు. ఓకే, కట్టేశారు. ఇదిగో పట్టుగా మేర్లా. ఓకే, పట్టుకోండి, దండలు పట్టుకోండి. ఓకే ఓకే, మీ ఇద్దరికి ఒక టెస్ట్ పెడుతున్నాను. మంచి సెలక్షను. అన్నా చెల్లిలాగా ఉన్నారంటారు కదా, అలాగ ఉన్నారు వీళ్ళిద్దరు. నేను 1 2 3 అంటేనే ఎవరు ముందేస్తారో చూద్దాం. ఎవరు ముందేస్తే వాళ్ళకి ఎక్కువ ప్రేమ అన్నట్టు లెక్క. మీ ప్రేమను పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. ఓకే, ఎవరు ముందేస్తారు? కంగారులో ఎవరి దండాలు వేసుకోకండి. ఓకే, 1 2 2. ఏంటి నీ దండ డౌన్ అయిపోతుంది, చూసుకో. సమానంగా పట్టుకోండి ఈసారి. ఓకే, నికరం 1. మనల్ని గెలిపించాయ్యా, నువ్వు ఎలక్ట్గా ఉండాలి. ఆదమరిచి ఉన్నావు అనుకో, వేసేది చూడు. 1 2 3. ఫస్ట్ నుంచి స్పీడ్గా ఉన్నావు. ఎలక్ట్ సంతకం పెడతాక ఒకళ్ళు రండి. సాక్షి సంతకం పెట్టాలి, రండి. పెళ్లి కుమార్తె తరపున ఒకరు సాక్షి సంతకం పెట్టాలి. పెళ్లి కుమారుని తరపు కూడా ఒకరు సాక్షులుగా సంతకం పెట్టాలి. రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. అన్నోళ్ళు పాట పాడుతుండగా పాడండి. ఎలాగా పాట తర్వాత పాట ఒకసారి అన్న కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా.
శుభ సమయం అతి మధురం వివాహబంధం. సమయం అతి మధురం వివాహబంధం. మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహబంధం. ఆనందమే ఇరువురి హృదయం, ఆనందమే ఇరువురి హృదయం. జత కలిసే తరుణంలో, జత కలిసే తరుణంలో నవదంపతులకు స్వాగతం. మధురం శుభ సమయం అతి మధురం వివాహబంధం. మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహబంధం. పెండ్లి కుమార్తె మేనమామ గారు చుట్టూ మెట్లు పెడతారు, రండి.
పెండ్లి కుమార్తె మేనమామ రాజేష్ చుట్లు మెట్లు పెడతారు వారిద్దరు. మార్చి ప్రైజ్లో హల్లెలూయా. మార్చి ప్రైజ్లో హల్లెలూయా హల్లెలూయా. చెక్ మార్చి దయచేసి అందరూ గమనించండి, భోజనాలు ప్రారంభం అయ్యాయి. ఎవరైనా భోజనం చేయాల్సి ఉంటే అక్కడికి వెళ్ళి భోజనం చేయండి. గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా, గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా, గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా, గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా.
సుఖ దుఃఖములలో భార్యగా, సుఖ దుఃఖములలో భార్యగా, భర్త కన్నుల మేడరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. హలో ఓకే, థ్యాంక్ యూ అండి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 ప్రకారం క్రైస్తవ వివాహ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ 441. నేను చేసిన పెళ్ళిళ్ళలో ఇది 441వ మ్యారేజ్. లైసెన్స్ నెంబర్ 21/2010. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సుబ్బారాయపురం గ్రామ కాపురస్తులు లేటు గల్లా మంగరాజు, శ్రీమతి నవనీత గార్ల కుమారుడు వివేక్కును, అలాగే ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురం గ్రామ కాపురస్తులు అయినపర్తి రాజు, శ్రీమతి సునీత గార్ల కుమార్తె వైష్ణవి అను వీరు ఉభయులు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షములో పరిశుద్ధ వివాహమునకు అంగీకరించి జతపరచబడిరి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మరియు భారత ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి వీరిని భార్యాభర్తలుగా ధృవపరుచున్నాను. ఈ వివాహం జరిగిన స్థలం పెండ్లి కుమారుని ఇంటి దగ్గర సుబ్బారాయపురంలో. వివాహం జరిగిన తేదీ 17/10/2025. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్లో ఏమైనా ఆది నుంచి అంతవరకు మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన దేవా, మీ కొందనాలు. మేము ప్రార్థన చేసి నిరీక్షించిన రీతిగా ప్రభువా పెట్టారు. నిన్నటి దినమున ఈరోజు కూడా ప్రభువా మీరు వాతావరణ విషయంలోనూ, ఏర్పాట్ల విషయంలోనూ, కొనుగోలు విషయంలోనూ, ప్రయాణాల్లోనూ, సమస్తం అన్ని విషయాల్లో కూడా మీరు ఎంతగానో తోడుగా నడిపించి
ఈరోజు ప్రభువా విడివిడిగా ఉన్న ఈ యొక్క నూతన యవన జంటను ప్రభువా మీరు ఒకటిగా చేశారు. ఈ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వీరు జీవించినంతకాలం ఒకరి ఎడల ఒకరు ప్రేమ, నమ్మకం, సంతోషం, సమాధానం, సంతానం, సంతృప్తిని దయచేయండి. వీరిని అనేక మందికి మాదిరిగా ఉంచమని, వీరిద్దరి మధ్యలో మూడో వ్యక్తిగా మీరు మాత్రమే ఉండి అపవాది సాతాను ఎన్నడూ ప్రవేశించకుండా గలిబి లేకుండా చేయమని, వీరిని బట్టి ఇరువైపులు ఉన్న తల్లిదండ్రులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు ప్రభువా సంతోషించి ఆనందించినట్లుగా ప్రభువా వీరికి సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించమని, ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఇప్పుడు జరుగుతున్న ప్రేమ విందులో కూడా ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా మీరే క్రమంగానే మర్యాదగాను మీ నా మహిమాత్మగా మీ చిత్తానుసారంగా జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నూతనంగా జతపరచబడిన భార్యాభర్తలుగా చేయబడిన ఈ బిడ్డలిద్దరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు అమ్మా, వందనాలు. థ్యాంక్ యూ అండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. అన్నీ ఇంకో మైక్ జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు, అలాగే నల్లజర్ల మండల సర్పంచ్ గారు జనసేన పార్టీ తరఫున వచ్చారు. బిహెచ్ఎస్ఆర్ కాలేజ్ కరస్పాండెంట్ గారు సోనరాజు గారు వారు కూడా వచ్చి, వారి టీం అందరూ వచ్చి ఒకసారి ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా వారిని సాదరంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. రండి రండి. హల్ కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివేలులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో
మైక్ ప్రైజ్ లో హల్లెలూయా మైక్ జత కలిపారు